షాపింగ్ కి తీసుకెళ్లే ముందు వాళ్ళు వంగుతారు, తర్వాత మనం వంగాలి అడుక్కోవడానికి, మొత్తం ఖాళీ చేస్తారుగా. నువ్వు వంగడం అనే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నావు. బట్ వెరీ గుడ్. నువ్వు జగమెరిగిన సత్యం చెప్పావు. సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే. సరైన మగాడు తగిలితే ఏ ఆడదైనా బెండ్ అవ్వాల్సిందే. పెళ్ళైన తర్వాత బెండ్ తీస్తా అన్న. నువ్వు చెప్పకముందే అది చెప్పేశారు. దాన్నే ముందు చూపంటారా? మోకాళ్ళతో 3 కిలోమీటర్లు నడుస్తావా? మాల్కి తీసుకెళ్తా. సిగ్గులు ఎదురా ఒక అమ్మాయిని మోకాల మీద నడిపించడానికి 3 కిలోమీటర్లు దేకిస్తావరా నువ్వు? తర్వాత ఎట్లా తప్పదు కదన్నా. నీ ఫ్యూచర్ నీకు అర్థమైపోయిందిరా. వెరీ గుడ్. ముందు మేం బెండ్ అవుతాం, తర్వాత వాళ్ళ బెండ్ తీస్తాం. కమెంట్లను కలిపి షార్ట్ కట్ లో కట్ చేసి ఒక కమెంట్. వాట్ ఏ నాలెడ్జ్, వాట్ ఏ నాలెడ్జ్. అమ్మాయిలు ద టాలెంటెడ్ పర్సన్స్. ఏ ఊళ్ళో? ఆ అమ్మాయి అయ్యా బాబు 10 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు అని అడుక్కుంటుంది అబ్బాయిల్ని. ఏంటి మీ ఊర్లో స్కర్ట్లు సింగిల్ పీస్ వేసుకొని అడుక్కుంటారా? ఆ అమ్మాయి ప్రశ్న అడిగింది కదా, సాటి మగాడిగా సమాధానం చెప్పాలి కాబట్టి ఏదో మా ఇంట్లో వాడేసిన బట్టలు తీసి బయటపడేస్తే మీరు అలా వేసుకోవాలి. ఫేస్బుక్ లో నా ప్రొఫైల్ కి లైక్ కొట్టవా ప్లీజ్ అన్నాడు. ఆశ గ్రహచారం బాలేక మనం వదిలేసాం గానీ వాళ్ళు ఇలా కూర్చొని నాకు ఆస్తి రాసివా అంటే పక్కింటోడు ఆస్తి కూడా రాసిచ్చాం. వీళ్ళు అంత డేంజర్ క్యాండిడేట్ వీళ్ళు. అది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఏ అమ్మాయి ఏది అడిగినా నా దగ్గర లేదు అని చెప్పండి. వీళ్ళకి ఎంతసేపు ఒకటే పాలసీ రా, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో. ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నా. నువ్వు దేనికి లేవు చెప్పు. మీ షోకి రావడానికి ఉన్నప్పుడే అన్నిటికీ రెడీ అయి వచ్చామన్నా, ఇంకా కమెంట్ లేకపోతే ఎలా? అయిపోయింది కదా. దయచేసి ఒక 15 నిమిషాలు నా మీద వారికి రాకు. అవసరం కోసం ఎంత దిగజారుతారో వాళ్ళకే తెలీదు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎక్కువ మందిని లవ్ చేసే కొద్దీ మీకు అల్పు వస్తుందేమో కానీ మాకు ఊపు వస్తుంది. ఆ ఊపుతోనే అబ్బాయిల్ని చంపేస్తున్నారు. అమ్మాయిలు ఎవరిని డిసప్పాయింట్ చేయరు భయ్యా. నువ్వు చెప్పే స్టేట్మెంట్ లో చాలా అర్థం ఉండేది. ముందు మనసిస్తాం, తర్వాత హ్యాండ్ ఇస్తాం. తర్వాత ఏమిస్తారు? అంతవరకు ఆలోచించాం. ఈ అమ్మాయి తర్వాత నెక్స్ట్ అమ్మాయి ఇస్తుంది హ్యాండ్. మీకే. ఏ ఊరు అనేది? మన ఊరే. అయితే ఓకే. అందుకని ఇంత తెలివితేటలు. ఒప్పుకున్నా తప్పే, ఒప్పుకోపోయినా తప్పే. లవర్ ని పక్కన పెట్టుకొని ఇంకొకరిని లవ్ చేసే ధైర్యం నాకుంది. చూసి తట్టుకునే ధైర్యం మీకుందా? అంత ధైర్యం ఉన్న ఏ మగాడు ఇక్కడ లేడు. మేము సముద్రంలో అంటోళ్ళని ఎంతమందినైనా ముంచగలుగుతాం. నాకు తెలిసిరా ఇన్ని ఎపిసోడ్స్ లో జెన్యూన్ గా ఒప్పుకున్న ఏకైక స్త్రీ. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. డిక్కి బలిసిన కోడి అంటే ఇదేనేమో. తినడంలో మా ఆవిడే పోటీ, ఎవరు రాలేరు. 10 ప్లేట్లు తీసుకురా, 10 పెంచుకుంటూ తీసుకురా. తింటే అరగటానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. నా పెళ్ళం పేరు దయ, నాకు లేనిదే అది. అది దాని మీదకి చెప్పురా. నా పెళ్ళం పేరు దయ. బోరండి. అతని పెళ్ళాం పేరు దయ, దానికి లేనిదే అది. అది చెప్పురా. అతని పెళ్ళం పేరు దయ, దానికి లేనిదే. ఈ రోజు నువ్వు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. చెప్పు. అతని పెళ్ళం పేరు దయ, దానికి లేనిదే, ఆమెకి లేనిదే దయ. అతగాడి పెళ్ళం పేరు దయ, వాడికి ఆమెకి లేనిదే అది. చంపేస్తారే నిన్ను రే. ప్రాసగా చెప్పు. అతగాడి పెళ్ళం పేరు దయ, ఆవిడికి లేనిదే అది.
అందంగా లేదని అమ్మని లావుగా ఉందని పిల్లని వదిలేం కదా భయ. ఒక్కొక్కటి కాదు చంటి భయ్య, 5-6 ప్లేట్లు ఒక్కటేసారి పంపు తినిపిస్తాం. నువ్వు మహిళా మండలి అధ్యక్షురాలివే? మీ ఫ్యాన్ ని భయ్య, అందుకే ఎనర్జీ చాలా వచ్చేస్తుంది. నేనంటే ఎందుకంత ప్రేమ డార్లింగ్, వద్దంటే కూడా తినిపిస్తున్నావు. అయ్యో. నీలాంటి ఒక్క జాలి వాడి జీవితం నాశనం చేయడానికి. అమ్మాయిలు పర్సనల్ కూడా కాదు, ప్లేట్లను కూడా ఖాళీ చేస్తారు. ఆ పిక్చర్ ని చూస్తుంటే చికెన్ తినిపించడం ఎలా ఎద్దులకి అంటే ప్లీజ్. భావి భవిష్యత్ తరాల వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి కమెంట్. బొగ్గుతో మేకప్ వేసుకున్నాడు. సిగ్గులేదు, కూర్చో. భయ ఎన్ని కాంబినేషన్లు ఉన్నా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఎవరికి ఆ కాంబినేషన్ వల్ల ఆ పిక్కి లుక్ వచ్చింది, మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల ఈ షోకి లుక్ వచ్చింది. కాదురా, చాక్లెట్ మీద అధికారాలు నావి. నువ్వెవడా? అన్న ఇస్తే నువ్వు ఇయ్యాలన్నా. దాన్నే దురాశ అంటారు. కూర్చో కూర్చో. కలర్ చూసి కాదు, క్యాస్ట్ చూసి ప్రేమిస్తాం. అబ్బాయిలు చీకట్లు అంటోళ్ళు, అమ్మాయిలు చందమామ లాంటోళ్ళు. అబ్బాయి గారు పుట్టడంలో అప్పారావు గారి హస్తం ఉందేమో. చివరికి వాణ్ణి కూడా ఇచ్చి పెడతలేరా అన్న ఈ అమ్మాయిలు. కలర్ కాదు, మనసు చూసి ప్రేమించాలి. నువ్వు అన్నమాట మీద నువ్వు నిలబడతావా? ఓకే షూర్ షూర్. వాడు తీసుకొచ్చేస్తే ఇప్పుడే పోయి ఉండు. మనసు మంచిదైతే చేసుకుంటా. అన్న మాట మీద నిలబడతావా? కంపల్సరీ. ఇంత ధైర్యంగా చెప్తుందంటే ఇచ్చేయాలి. వీడెవడో గాని భయ్యా ఒళ్ళొత్తం పుట్టుమచ్చే. తీసుకో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నువ్వు భయపడితే భయపడడానికి షూట్ అని అనుకున్నావా బే? ఫోటోగ్రాఫర్ ని ఫోటో తీసి పాడేస్తా. భయవాడు గన్ తో షూట్ చేస్తున్నాడు, వీడు ఫోటో షూట్ చేస్తున్నాడు, అంతే తేడా. మిగతాదంటే సేమ్ టు సేమ్. గన్నం చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ ని చూడాలనుకోకు చచ్చిపోతావు. నువ్వు షూట్ చేస్తే ఫోటోకి నవ్వులే వస్తాయి, వీడు షూట్ చేస్తే ఫోటోకి ఏడుపులు వస్తాయి. ఏమిరా లక్ష్మణ, ఏమిరా లాభం నీ వల్ల? ఒకటి ఫోటో షూట్, మరొకటి ఫోటోకి దండేసే షూట్. షూట్ చేస్తే కౌంటర్, నేను షూట్ చేస్తే ఎన్కౌంటర్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ కెమెరా. నా దగ్గర ఇంకా 2 చిలుకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఇస్తా. ఎవరైనా వచ్చి ఒక డైలాగ్ అని చెప్పండి రా. డాన్స్ చేస్తామంటుంటే డైలాగ్ అంటారు. నువ్వురా, నువ్వు స్టేజ్ మీకు రా. నా షో నా ఇష్టంకి వచ్చాం. ఎన్నో పర్క్ చాక్లెట్స్, సిల్కులు తీసుకున్నాం, డైరీ మిల్కులు కూడా. అవునులే. మరి ఎంతో అంత తిరిగి ఇచ్చేయాలి కదా. సో లెట్ us స్టార్ట్ డాన్స్ విత్ చంటి. ఈ తలకాయ ఊపకుండా, ఈ చెయ్యి ఆడించకుండా ఏదైనా డైలాగ్ చెప్పురా. నాకు అలా రాదే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది చెప్పు. మొక్కే కదా అని పీకే. సరే, డాన్స్ చేసి చాక్లెట్ ఇస్తా. పట్టించేయండి
బాగా చేసావు, వెరీ గుడ్.